గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2024 సంవత్సరం మే మాసంలో మీనరాశి వారి ఫలితాలు అనేవి ఎలా ఉండబోతున్నాయి, మీనరాశి వారికి ఈ మాసంలో గ్రహ గోచారం అనేది ఎలా ఉంది, ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయో చాలా క్లియర్గా వివరిస్తానండి. కాబట్టి దయచేసి ఈ వీడియోని చివరి దాకా చూడండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువుగారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. ముందుగా గోచారాన్ని కనుక పరిశీలించినట్లయితే ఈ మాసంలో మాత్రం మీనరాశి వారి జీవితంలో మార్పులు చేర్పులు అనేవి చోటు చేసుకుంటాయండి. ఎందుకంటే చాలా గ్రహాల యొక్క స్థానాలు అనేవి మారబోతున్నాయి. మెయిన్ గ్రహం అయినటువంటి బృహస్పతి మే 1వ తారీఖు వరకు మేషరాశిలో ఉన్నాడు. మే 1న 3వ ఇంట్లోకి అంటే వృషభ రాశిలోకి ప్రవేశించాడండి. అలాగే బుధుడు మే 10వ తారీఖున మీ రాశి నుండి అంటే ఫస్ట్ హౌస్ నుండి మేషరాశిలోకి వెళ్తాడు, 2వ ఇంట్లోకి వెళ్తాడు. మళ్ళీ 31వ తారీఖున మేషరాశి నుండి అంటే సెకండ్ హౌస్ నుంచి 3rd హౌస్లోకి వెళ్తాడు, వృషభ రాశిలోకి వెళ్తాడు. మే 14వ తారీఖునేమో సూర్య భగవానుడు మేషరాశి నుండి వృషభ రాశిలోకి వెళ్తాడు, సెకండ్ హౌస్ నుంచి 3rd హౌస్లోకి వెళ్తాడు. శుక్రుడేమో మే 19వ తారీఖున మేషరాశి నుండి వృషభ రాశిలోకి వెళ్తాడు, 2వ ఇంట్లో నుంచి 3వ ఇంట్లోకి వెళ్తాడండి. శని భగవానుడేమో ఈ సంవత్సరం అంతా కూడా కుంభరాశిలోనే ఉంటాడు, అంటే మీ 12వ ఇంట్లో ఉంటాడు. కాబట్టి మీనరాశి వారికి ఏలినాటి శని యొక్క మొదటి దశ అనేది జరుగుతుందండి. శని ప్రభావం అనేది మీ పైన ఉంది. రాహువేమో మీనరాశిలోనే ఉన్నాడండి, మీ మొదటి ఇంట్లోనే ఉన్నాడు. కేతువేమో 7వ ఇంట్లో ఉన్నాడు, అంటే కన్యా రాశిలో సంచారాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ గ్రహ ప్రభావాన్ని కనుక మీరు చూసుకున్నట్లయితే శుక్రుడు బుధుడు యొక్క అనుకూలత వల్ల మీనరాశి వారి సంపాదన అనేది పెరుగుతుందండి. అంటే ఆర్థిక పరంగా కొన్ని అనుకూలమైనటువంటి మార్పులను అయితే మీనరాశి వారు చూడగలుగుతారు. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశాలు ఉన్నాయి. ఆస్తిపాస్తుల యొక్క విలువ అనేది పెరుగుతుందండి మే మాసంలో. అంటే మీ తండ్రి నుండి కానీ, తల్లి నుండి కానీ, అత్తమామల నుండి కానీ ఆస్తి కలిసి వచ్చే అవకాశాలు కానీ, మీ పూర్వీకుల నుండి మీకు సంక్రమించిన ఆస్తి యొక్క వాల్యూ అనేది పెరగటం కానీ, ఇలాంటి మంచి పరిణామాలు అయితే చోటు చేసుకుంటాయి. అలాగే ఒకవేళ గతం నుండి మీనరాశి వారు కనుక ఆస్తికి సంబంధించిన వివాదాల్లో ఉన్నట్లయితే మీ తండ్రి కారణంగా లేదా తండ్రి తరపు వారి కారణంగా ఆస్తి వివాదాలు అనేవి సానుకూలంగా పరిష్కారం అవుతాయి. అంటే మీకు అనుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశాలు మే మాసంలో ఎక్కువగా సూచిస్తున్నాయి. నిరుద్యోగుల విషయానికి వస్తే విదేశాల నుండి నిరుద్యోగులు శుభవార్తలను వింటారండి. అలాగే ఒకవేళ మీ పిల్లలు కనుక విదేశాల్లో స్థిరపడినట్లయితే విదేశాలలో ఉన్న మీ పిల్లల నుండి కూడా ఈ మాసంలో శుభవార్తలను అందుకుంటారు. ఆర్థిక పరమైన విషయాల్లో అయితే స్థిరత్వం అనేది లభిస్తుందండి. గతం కంటే స్లైట్ డిఫరెన్స్ అనేది ఉంటుంది ఆర్థిక పరంగా. ఉద్యోగ జీవితంలో అన్ని విధాలుగా పురోగతిని చూడగలుగుతారండి. గతం కంటే చాలా వరకు పరిస్థితి అనేది మెరుగుపడుతుంది. కాకపోతే బృహస్పతి మీకు పూర్తిగా అనుకూలించట్లేదండి. శని భగవానుడు కూడా అంతంత మాత్రంగా ఉన్నాడు. ఆదాయం పెరుగుతుంది, కానీ మీనరాశి వారికి ఏదో తెలియని భయం అనేది వెంటాడుతుంది. మీకు సంబంధించిన ఆర్థిక సమస్యలు అయితే చాలా వరకు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యపరంగా కూడా కాస్త మెరుగ్గా ఉండబోతుంది. ఎక్కువ డిఫరెన్స్ అయితే ఉండదు, కానీ గతం కంటే స్లైట్ డిఫరెన్స్ అనేది ఉంటుందండి. పోటీదారుల యొక్క బెడద అనేది తగ్గుతుంది. అంటే పోటీదారుల కంటే కాస్త పై స్థాయికి వెళ్ళగలుగుతారు మీనరాశి వారు. అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం మీనరాశి వారు ఇదే మాసంలో ఆదాయం బాగున్నప్పటికీ కూడా అప్పులు చేసే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాల విషయంలోనూ, పెళ్లి కాని వారు వివాహ ప్రయత్నాల విషయంలో కూడా మంచి సానుకూల స్పందన లభించే అవకాశాలు ఉన్నాయండి. వృత్తి వ్యాపారాలు కూడా లాభదాయకంగా కొనసాగుతాయి. అలాగే మీనరాశి వారు గొప్ప వ్యక్తులతో పరిచయాలను ఏర్పరచుకుంటారు.
ఆర్థిక పరంగా అయితే అద్భుతమైనటువంటి మాసంగా చెప్పవచ్చు. ఆదాయం అనేది చాలా వరకు పెరుగుతుందండి. కొన్ని ఊహించని లాభాలను కూడా చూస్తారు. మీ వ్యక్తిగత అవసరాలకు లగ్జరీ వస్తువులపైన కూడా ఎక్కువగా డబ్బు ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖర్చుల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా 3వ వారం నుండి పెట్టుబడుల విషయంలోనూ కొనుగోలు విషయంలో మీనరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఒకవేళ మీనరాశి వారు కనుక స్టాక్ మార్కెట్లో కానీ షేర్ మార్కెట్లో కానీ ఇటువంటి పెట్టుబడి వాటిల్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటున్నట్లయితే ద్వితీయ వారంలో మీకు అనుకూలంగా ఉంటుందండి. అంటే మొదటి 2 వారాల కంటే కూడా 3, 4 వారాలు అనేవి ఇన్వెస్ట్మెంట్కి అనుకూలంగా ఉంటాయి. కెరీర్ పరంగా కూడా అనుకూలమండి. సహ ఉద్యోగుల నుండి పై అధికారుల నుండి కూడా మంచి మద్దతు లభిస్తుంది. వారి నుండి ప్రోత్సాహం లభిస్తుంది. మీనరాశిలో జన్మించి విద్యార్థులైనా ఉద్యోగరీత్యా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, లేదా వ్యాపార పరంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు అండి. ఒకవేళ స్వదేశాన్ని వదిలి విదేశాలకు వెళ్ళాలి అనే ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా మే మాసం అనేది అనుకూల కాలంగా చెప్పవచ్చు. అయితే ఈ మాసంలోనే మీనరాశి వారు అనేక ప్రయాణాలు చేయవలసి వస్తుందండి. అయితే చుట్టాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలండి. మీ పైన చెడు ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే మిమ్మల్ని రెచ్చగొట్టి మరీ మీతో కొన్ని మాటలు అనిపించి అవే మాటలు తీసుకెళ్ళి వేరే వారికి చెప్పే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల వారికి మీకు మధ్య తేడాలు ఏర్పడటం కానీ, మిమ్మల్ని అపార్థం చేసుకోవటం కానీ ఇలా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 3వ వ్యక్తి గురించి మాత్రం ఫోన్లో కానీ ఎటువంటి వాటిల్లోనూ సంభాషించకపోవటమే మంచిదండి. ద్వితీయ వారంలో వృత్తిలో అనుకోని మార్పులు అయితే చోటు చేసుకుంటాయి. అంటే అభివృద్ధి పదంలో నడుస్తారండి. కెరీర్ పరంగా అయితే మే మాసం అనేది మీనరాశి వారికి మంచి సమయంగా చెప్పవచ్చు. మీ సహోద్యోగుల నుండి కూడా మంచి ప్రోత్సాహం అనేది లభిస్తుంది, మంచి మద్దతు అనేది లభిస్తుంది. వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా కూడా అనుకూల మార్పులు అయితే చోటు చేసుకుంటాయండి మే మాసంలో. మరీ ఎక్కువగా పరిస్థితుల్లో మార్పు రాకపోయినా మంచి పరిణామాలే ఉండబోతున్నాయండి. వ్యాపార పరంగా వ్యాపారాన్ని విస్తరించాలన్నా లేదా వ్యాపారం పైన కొంత డబ్బుని పెట్టుబడిగా పెట్టాలన్నా సరే ద్వితీయార్థం అనేది మీకు అనుకూలంగా ఉంటుందండి. ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్కి అయినా సరే 3, 4 వారాలు అనేవి మే మాసంలో మీకు బాగా కలిసి వస్తాయి. విద్యార్థుల విషయంలో కూడా అనుకూలమేనండి. మంచి మాసంగా చెప్పవచ్చు. పరీక్షల్లో ఉత్తీర్ణతను సాధిస్తారు. మెరుగైన ఫలితాలను చూస్తారు. మొదటి వారంలో చదువు విషయంలో కొన్ని సమస్యలు, ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా 3, 4 వారాల్లో మంచి ఫలితాలు అనేవి చూడగలుగుతారండి. అయితే అభద్రతా భావం అనేది ఎక్కువ అవుతుంది మీనరాశి వారిలో. ఆ తెలియని భయాన్ని తగ్గించుకోవటం మంచిదండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే మీనరాశి వారికి అనుకూల ఫలితాలే గోచరిస్తున్నాయి.